జనరల్లీ మనం సక్సెస్‌లో ఉన్నప్పుడే మన చుట్టూ చాలా మంది జనాలు ఉంటారు. తర్వాత ఉండరనే పాయింట్ మీరు నమ్ముతారా? అంటే అలా ఏమన్నా జరుగుతదా? కాదండి. నమ్మడం ఏముంది, అది జరుగుతుంది అది. దానికి మీకు కూడా అది ఫేస్ చేశారా? ఎవరికే కాదు, ఎవరికైనా జరుగుతుంది. మనం ఎవరికైనా జరుగుతుంది అది. అది ఏమంటారు, అది డిఫాల్ట్గా జరిగే ఒక మ్యాటర్ అది. ఎవరికైనా ఉంటుంది అయితే. ఎవరికైనా ఉంటుంది, మనకే కాదు ఎవరికైనా. మన చేతిలో ఇప్పుడు మీ చేతిలో ఒక 1000 రూపాయలు ఉన్నాయి అనుకోండి, ఉంటారు అంతే. అది డిఫాల్ట్గా జరుగుతుంది అంతే. అది దాన్ని మనం పెద్ద ఏమంటారు, దాన్ని పెద్దగా చూడక్కర్లేదు, మనం జాగ్రత్తగా ఉంటే చాలు అంతే అంతే. సో పర్టికులర్గా మీ అమ్మగారిని అంటే ఆల్రెడీ నేను ఇంతకుముందు మెన్షన్ చేశాను, ఒక ఇంటర్వ్యూ చేశారు మా ఛానల్లో. చేసినప్పుడు ఆవిడ ముగ్గురు గురించి కూడా చాలా మంచిగా చెప్తారు. ఒకరేమో డైరెక్టర్ అయ్యారు, ఇండస్ట్రీలో టాప్ డైరెక్టర్, అన్నేమో ఇక్కడ నర్సీపట్నం దగ్గర ఎమ్మెల్యే, అండ్ మీరు సినిమాలు ఇదంతా. ఆవిడ ఎప్పుడు కూడా అంత నా కొడుకులు ఇంత ప్రయోజకులు అయ్యారు అని ఎప్పుడు ఫీల్ అవుతుంది. చాలా నార్మల్గా రొటీన్ లైఫ్. అది ఎలా పాసిబుల్ అయిందో కూడా నాకు అర్థం కాల. అది అసలు ఉండదు. ఎందుకని అలా? ఏమో అన్న దగ్గర ఉండదు, చూపించుకోదు, పురి గారి దగ్గర, మీ దగ్గర ఎందుకు అంత నార్మల్ సింపుల్ లైఫ్ స్టిల్? అంతే నిజం. మా ఫాదర్ కూడా అలాగే అంతే. మీరు అడుగుతారా అమ్మా ఏం కావాలి మీకు, ఇంత పొజిషన్కి వచ్చాం కదా మేము, నీకు ఏదైనా చెయ్యమా, ఏదైనా కావాలన్నా? అసలు ఏది అసలు నేనే ఇంకా అడుగుతాను. అర్థమైందండి. ఆమె అలా లేదు, ఇండివిజువల్గా ఇండిపెండెంట్ చాలా ఇప్పుడు కూడా. నా ఆస్తుంది అంటది ఇప్పుడు. నా ఆస్తు నాకు హ్యాపీగా ఊర్లో కూర్చొని అన్నీ చూసుకుంటూ ఉంటుంది. ఐ వెరీ ఇన్స్పైరింగ్ అసలు ఆ స్టోరీ నేను చూసినప్పుడల్లా. మీకు అంటే బ్రదర్హుడ్ ఉన్న వాళ్ళందరికీ మీ బాండింగ్, అంటే మీ ముగ్గురు బాండింగ్, మేము పిక్చర్స్ చూస్తూ ఉంటాం సోషల్ మీడియాలో, కానీ అప్పుడప్పుడు కొన్ని పిక్చర్స్ కనిపిస్తాయి మీ ముగ్గురి బ్రదర్స్ ఫొటోస్ అని. సో ఎలా ఉంటుంది మీకు బాండింగ్? ఇప్పుడు ఆయనేమో పొలిటికల్గా బిజీ ఉంటారు, ఈయనేమో సినిమాల పరంగా, మీరేమో యాక్టింగ్ పరంగా షూట్స్ అని అవన్నీ బిజీగా ఉంటారు. అసలు మీ ముగ్గురికి అంటే టైం ఉంటుందా ముగ్గురు కలిసి కొంచెం? అంటే చిన్నప్పుడు ఇప్పుడు పురి గారు సినిమాలు చేసేటప్పుడు అన్నయ్య ఫస్ట్ స్టార్టింగ్లో చూసుకొని వెళ్ళిపోయారు కొన్ని రోజులు, తర్వాత మీరు వచ్చారు, మీరు ఫుల్ టేక్ ఓవర్ చేసుకొని మొత్తం చూసుకున్నారు. ఇప్పుడు బట్ ఇంత బిజీ స్కెడ్యూల్స్లో మీకు ముగ్గురికి అసలు కలిసే పాసిబిలిటీస్ ఉంటాయా? అంటే తక్కువ అండి. అంటే బిజీ అని కాదు కానీ తక్కువ. అంటే ఎవరి సినిమా గొడవ, ఎవరి గొడవలో జనరల్ ఏదైనా ఫంక్షన్కో ఏదైనా ఫ్యామిలీ, అప్పుడప్పుడు ఫోన్స్లో నాకు అవసరం అయినప్పుడు అన్నయ్యకి చేస్తాను, లేదా గణేష్ మా రెండో ఆయనతో ఏదైనా మామూలుగా ఏదైనా మాట్లాడదాం అంతే. తప్ప కలవడం తక్కువే. ఈ మధ్య ఒక్కొక్కసారి కలిసాం. జనరల్లీ అంటే కలిసినప్పుడు మీ ముగ్గురు మధ్యలో ఒకలేమో పాలిటిక్స్లో ఉన్నారు, ఒకలేమో హీరోగా యాక్టింగ్, సినిమాలు ఇవన్నీ, ఒకలేమో డైరెక్షన్, ఇదంతా మీ ముగ్గురు మధ్యలో వచ్చే కన్వర్జేషన్స్ ఏమి ఉండొచ్చు? మోస్ట్లీ సినిమాలే ఉంటాయండి. సినిమాలు పాలిటిక్స్ రెండు ఉంటాయి. అంతే అంతే. ఎలా జరుగుతున్నాయి ఏంటి అని వర్క్సా, లేకపోతే లేదు ఎవరెవరు ఎలా చేస్తున్నారు అంతే అంతే. యా. సో పర్టికులర్లీ ఒక పథకం ప్రకారం మొన్నటి నుంచి చాలా వైబ్ అయితే వచ్చింది. మీరు ఈ కంటెస్ట్ గురించి చెప్పినప్పుడు చాలా కొత్తగా చేస్తున్నారే, సమ్ ఏదో మొత్తానికైతే ఆడియన్స్కి ఒక థ్రిల్ ఇవ్వబోతున్నారు. అసలు ఎవరు విలన్ కనుక్కోమంటున్నారంటే సంథింగ్ ఏదో ఉంది మొత్తానికైతే ఫిలింలో అని అనిపిస్తుంది. అసలు ఎలా ఈ స్క్రీన్ ప్లే కానీ ఇదంతా ఎలా ప్లాన్ చేశారు మీరు ఆడియన్స్కి? లైక్ ఈ టోటల్ థ్రిల్లింగ్ కాన్సెప్ట్లో ఉంది కాబట్టి స్క్రీన్ ప్లే ఎలా ఉండబోతుంది? అదే లైక్ ఏంటంటే థ్రిల్లింగ్ జోన్ అనేది ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా ఒక ఎంగేజింగ్గా కూర్చోబెట్టాలి ఆడియన్ని. సో మీరు దానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు? అసలు టోటల్గా స్క్రిప్ట్ ఆయన చాలా పర్ఫెక్ట్గా చేసుకున్నాడు. అంటే ఆ స్క్రీన్ ప్లే లేకపోతే మేము ఇది పెట్టలేం. ఓకే, పట్టుకుంటే 10,000 అని మీరు అసలు పట్టుకోలేరు. అంతేనా? అంతే అండి, కన్ఫర్మ్. మేమైతే థియేటర్స్కి వెళ్ళి చూస్తాం 7th February. మేము ఒకవేళ అంటే విలన్ని కనిపెడితే, లైక్ అంటే మీరు చెప్పలేరు అని అంటున్నారు, మేము కనిపెట్టబోతున్నాం అని చెప్తున్నాను. ఆడియన్స్ పరంగా నేను చెప్పాను, కనిపెడితే 10,000 ఇచ్చేస్తాను. అంతే అంతే, స్పాట్ పెట్టాలని నేను అనుకుంటున్నాను. ఎందుకు ఇంత కాన్ఫిడెన్స్ ఏంటి సినిమా? అదే స్క్రీన్ ప్లే ఇందాక అన్నారు, చాలా చాలా బాగుంటుందండి. అంటే చెప్పాను కదా, స్టార్టింగ్ ఒక 15-20 నిమిషాల వరకు మనకి కన్ఫ్యూజన్ ఉండదు. ఓకే, ఆ తర్వాత నుంచి స్టార్ట్ అవుతుంది. ఆ కన్ఫ్యూజన్తో మనం ఏం చేస్తాం, డైవర్షన్ అయిపోతూ ఉంటాం. అంటే ప్రతి క్యారెక్టర్కి మనం వెళ్ళిపోతూ ఉంటాం. ఓకే, ఒక్కొక్క దగ్గర ఈడు అంటే ఒక సీన్ చూస్తున్నప్పుడు ముగ్గురికి కనెక్ట్ అవుతాం. ఎవరనే మనం చెప్పలేం. ముగ్గురికి కనెక్ట్ అంటే ఈ 10,000 గురించి ఈడేనేమో ముగ్గురికి కనెక్ట్ అవుతాం.